గత ఎన్నికల్లో ఆ రెండు కుటుంబాలు సీట్లు త్యాగం చేశాయి. ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామన్న టీడీపీ అధినాయకత్వం హామీతో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. కానీ ఇప్పటి వరకు రెండు జాబితాలు ప్రకటించిన త్యాగరాజులకు పదవులు దక్కలేదు. దీంతో తెలుగుదేశం నేతలతో పాటు అనుచరుల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా లేదా అని కేడర్ నిలదీస్తోంది. ఇంతకీ సీట్లు త్యాగం చేసిన సైకిల్ పార్టీ నేతలెవరు, ఏ జిల్లా? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీకాకుళం జిల్లాలో గత ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన రెండు కుటుంబాలు టీడీపీ నాయకత్వం తీరు పట్ల అసంతృప్తితో ఉన్నాయి. నామినేటెడ్ పదవుల భర్తీలో త్యాగరాజులకు రిక్తహస్తం చూపించడంతో గుండాపల సూర్యనారాయణ, కలమట వెంకటరమణ ఫ్యామిలీస్ పార్టీ అధిష్టానంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఎన్నికల సమయంలో సీట్లు కేటాయింపులో పక్కన పెట్టినప్పుడు నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదనే ఆవేదన నేతల్లో కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేస్తే నామినేటెడ్ పదవుల్లో మొండి చేయి చూపించారని విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏ పరిణామం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయనే సామెత కొన్ని సందర్భాల్లో రుజువవుతుంది. కాలం కలిసి రాకపోయినా, సమకాలీన రాజకీయాలను వంట పట్టించుకోకపోయినా ప్రాబ్లమ్స్ తప్పవు. నేతల తలరాతలు రాత్రికి రాత్రే మారిపోతూ ఉంటాయి. టికెట్స్ ఇచ్చినట్టే ఇచ్చి రాజకీయ సామాజిక సమీకరణాలు కుదరకపోతే చివరి నిమిషంలో కూడికలు, తీసివేతలు తప్పవు. ఆర్థిక అంశాల్లో లెక్కలు తేడా వచ్చినా పార్టీలు పక్కన పెట్టేస్తూ ఉంటాయి. అధికారం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటాయి. శ్రీకాకుళం జిల్లా టీడీపీలో గుండా, కలమట కుటుంబాలకు ఇదే పరిస్థితి ఎదురవటంతో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇన్ఛార్జీలుగా ఉన్న సీట్లు కోల్పోక తప్పలేదు. టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్నా పక్కన పెట్టాల్సి వచ్చింది. సిక్కోలు జిల్లా రాజకీయాల్లో గుండా, కలమట కుటుంబాల గురించి తెలియని వారుండరు. టీడీపీ ఆవిర్భావం నుంచి రెండు ఫ్యామిలీలు పార్టీకి అండగా ఉంటూ వస్తున్నాయి. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ కుటుంబాల పొలిటికల్ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళంలో రాజకీయాలు చేస్తోంది. ఎమ్మెల్యేగా అప్పల సూర్యనారాయణ పలుమార్లు విజయం సాధించారు. 1985 నుంచి 1999 ఎన్నికల వరకు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. 2004, 2009 ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. అనంతరం 2014 ఎన్నికల్లో గుండా అప్పల సూర్యనారాయణ సతీమణి లక్ష్మీదేవికి టీడీపీ అధినేత చంద్రబాబు టికెట్ ఇవ్వడంతో శ్రీకాకుళం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన లక్ష్మీదేవి వైసీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి శ్రీకాకుళం సైకిల్ పార్టీ ఇన్ఛార్జిగా చురుగ్గా పనిచేశారు. తెలుగుదేశం బలోపేతం కోసం తమ వంతు ప్రయత్నించారు. వైసీపీ నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి క్యాడర్ను కాపాడుకున్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. కానీ సిక్కోలు జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో లక్ష్మీదేవికి పార్టీ అధిష్టానం టికెట్ నిరాకరించింది. కొత్త అభ్యర్థి కొండు శంకర్ కు సీటు ఖరారు చేసింది. గ్రామ సర్పంచ్ గా ఉంటూ వైసీపీ దాష్టికాలను ఎదుర్కొని ఎదురు నిలబడ్డ శంకర్ కు సీటు ఇవ్వడంతో గుండా ఫ్యామిలీ తీవ్ర నిరాశకు గురైంది. అంతే, అప్పటి నుంచి పార్టీ తమకు అన్యాయం చేసిందంటూ సైలెంట్ గా సైడ్ అయిపోయారు. గుండా అప్పల సూర్యనారాయణ, గుండా లక్ష్మీదేవి పొలిటికల్ కపుల్ కు ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది. కానీ సర్వే నివేదికలను పరిశీలించి శంకర్ అభ్యర్థిత్వాన్ని నిర్ణయించడంలో పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి పనిచేశారు. ఇక పాతపట్నం నియోజకవర్గంతో కలమట కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. మాజీ ఎమ్మెల్యే కలమట మోహన్ రావు ఇక్కడి నుంచి 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అనంతరం ఈయన వారసుడిగా కుమారుడు కలమట వెంకటరమణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2014లో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనంతర పరిణామాల్లో టీడీపీలో చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పాతపట్నం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పార్టీ బలోపేతానికి తనవంతు ప్రయత్నం చేశారు. అయితే గత ఎన్నికల్లో వెంకటరమణకు టీడీపీ టికెట్ నిరాకరించింది. మామిడి గోవిందరావుకు సీటు ఇచ్చింది. మొదట పార్టీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వెంకటరమణ ఇండిపెండెంట్ గా బరిలో దిగాలనుకున్నారు.
కానీ పార్టీ పెద్దలు నచ్చజెప్పడంతో పోటీ ప్రయత్నాన్ని విరమించుకుని తెలుగుదేశం అభ్యర్థి గోవిందరావు గెలుపు కోసం పనిచేశారు. అయితే ఎన్నికల సమయంలో కలమట వెంకటరమణ భవిష్యత్తుపై పార్టీ పెద్దలు ఇచ్చిన ఏ ఒక్క హామీ నేటికి నెరవేరకపోవడంతో కుటుంబంలో కొంత నిరాశ కనిపిస్తోంది. అప్పట్లో ఇచ్చిన భరోసా ఇప్పుడు ఏవైందని అనుచరులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి టికెట్ నిరాకరించిన సమయంలో గుండా కలమట కుటుంబాలతో టీడీపీ అధిష్టానం చర్చించింది. పొలిటికల్ ఫ్యూచర్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామంటూ హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 నెలలు గడిచిపోయినా తమ రాజకీయ భవిష్యత్తుపై పెద్దల నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. దీంతో ఇరువురు నేతలతో పాటు అనుచరులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా పదవుల పంపిణీ కోలాహలం నెలకొంది. నామినేటెడ్ పదవుల నియామకంపై కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. అయినప్పటికీ సీట్లు త్యాగం చేసిన గుండా లక్ష్మీదేవితో పాటు కలమట వెంకటరమణకు ఎలాంటి పదవులు దక్కకపోవడంతో క్యాడర్లో తీవ్ర అసహనం కనిపిస్తోంది. నామినేటెడ్ పదవుల భర్తీలో ఈ 2 కుటుంబాలకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది చూడాలి.